నమస్తే. సో, ప్రస్తుతం కెవిన్ అనే వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఇంతకు ముందు కూడా నేను ఇతన్ని ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు శ్రావ్య అనే అడ్వకేట్ ద్వారా నేను బాధించబడ్డాను అని చెప్పేసి మీడియాని అప్రోచ్ అయ్యారు. ఇప్పుడు కూడా సేమ్ అలాగే నేను ఒక మహిళ వల్ల నేను విక్టిమ్ అయ్యాను, బాధించబడుతున్నాను అని చెప్పేసి మళ్ళీ మీడియాకి ఎక్కారు. అసలు ఆయన ఉద్దేశం ఏంది? అసలు ఏం చేద్దామని, ఏం ప్రూవ్ చేద్దామని ఇలా మీడియాకి వస్తున్నాడు అనేది ఆయనే కనుక్కొని తెలుసుకుందాం. నమస్తే సార్. కెవిన్ గారు, నాదొక సూటి ప్రశ్న. ఆల్రెడీ మీరు శ్రావ్య అనే అడ్వకేట్ ద్వారా బాధించబడ్డాను, నన్ను ఆమె మోసం చేసింది అని చెప్పేసి మీరు ఆల్రెడీ మాట్లాడారు మీడియాతో. మళ్ళీ ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ అని అందరికీ నోన్ పర్సన్ ఆమె. ఆవిడ ఆల్రెడీ ఇద్దరు ముగ్గురిని ఆల్రెడీ వీధికి ఈడ్చింది, మీడియాకి ఈడ్చింది. సో ఆమె విక్టిమా, ఆ మగవాళ్ళు విక్టిమా అనేది సెకండరీ. కానీ మళ్ళీ మీరు విక్టిమ్ అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మీడియాకి ఎక్కుతున్నారు. అసలు ఏంటి? అసలు ఫస్ట్ శ్రావ్య గురించి చెప్పండి, తర్వాత లావణ్యకి ఎలా పరిచయం అయ్యారనేది చెప్పండి. ఓకే. సో శ్రావ్య గురించి చెప్పాలంటే నేను మీకు ఇనిషియల్గా ఇప్పుడు చెప్పినట్టే నేను యాక్చువల్గా డెలైట్లో చేసేవాడిని జాబ్. సో 2019లో డెలైట్లో చేసే టైంలో నాకు ఒక ముగ్గురు ప్రొడ్యూసర్స్ని పరిచయం చేశాడు డైరెక్టర్ పేరు వచ్చేసి కళ్యాణ్జీ గోగన. ఈ కళ్యాణ్జీ గోగన ఎట్లా తెలుసు అంటే నేను సిబిఐటిలో చేసినప్పుడు నా కాలేజ్ ఫ్రెండ్ సునీల్ మోహన్ గుంటి అనే అతను ఐడిబిఐ బ్యాంక్లో మేనేజర్గా చేస్తున్నాడు ఇప్పుడు. సో అతను ఈ కళ్యాణ్జీ గోగన అనే డైరెక్టర్కి పరిచయం చేశాడు. సో ఆ కళ్యాణ్జీ గోగన అనే అతను ఇంతకుముందు నాటకం అనే మూవీ ఒకటి చేశాడు. ఆ మూవీ పెద్దగా హిట్ అవ్వలేదు. సో అందుకని నెక్స్ట్ ఫిల్మ్ తన ఓన్ లవ్ స్టోరీ అని చెప్పాడు నాకు. సో ఆ స్టోరీ ఏంటంటే కాదల్, తమిళ టైటిల్, తెలుగు మూవీ. సో తన ఫ్రెండ్ వాళ్ళ అక్కని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. సో అదే స్టోరీని మూవీగా చేస్తాను అని చెప్పేసి ఇట్లా అప్రోచ్ అయ్యాడు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయ్యి 50% అయిపోయింది నన్ను అప్రోచ్ అయ్యే టైంకి. సో హీరో వచ్చేసి విశ్వాంత్ దుద్దుంపుడి, కేరింత మనమింత ఫేమ్, అండ్ చిత్రా శుక్ల, సిల్లీ ఫెలోస్ ఫేమ్. సో ఆ టైంలో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి మణి శర్మ అండి. ఇది ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ ఇది. ఓకే. సో నేను 30 lakhs పర్సనల్ లోన్ తీసుకొని బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ 30 lakhs తోటి వీళ్ళు మూవీని కొంత ప్రోగ్రెస్ చేసి మళ్ళీ బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఆగిపోయింది, మళ్ళీ డబ్బులు పెట్టమన్నారు. అయితే నా దగ్గర అంత డబ్బులు లేవు. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ మా మదర్ వచ్చి హౌస్ వైఫ్. సో మనం ఇంకొకరిని ఎవరినైనా తీసుకుందాము యాజ్ అ ప్రొడ్యూసర్. అంటే నేను 4వ వాడిని కదా, 3 ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ ఉన్నారు, నేను 4వ వాడిని, 5వ వాడిని ఎవరినైనా తీసుకుందామని చెప్పాను. అయితే సరే అని చెప్పి మేమందరం ట్రై చేస్తున్న టైంలో మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ అని ఒక ఆయన ఒక ప్రొడ్యూసర్ని పరిచయం చేసినట్టున్నారు. ఆయన పేరు కిరణ్ రెడ్డి మందాడి. నేనే రాజు నేనే మంత్రికి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. దాంట్లో సినిమాలో కూడా 3 ప్రొడ్యూసర్స్ ఉన్నారు, సురేష్ బాబు గారు, భరత్ చౌదరి గారు, కిరణ్ రెడ్డి గారు. సో అయితే వీళ్ళు వెళ్ళి మూవీని అమ్మేశారు నాకు తెలియకుండా. ఓకే. నాకు తర్వాత తెలిసింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నేను ఆయన దగ్గరికి వెళ్ళి, కిరణ్ రెడ్డి గారి దగ్గరికి, టఫ్ అండ్ స్టూడియోస్ ఆయన బ్యానర్, ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లాగా సార్ ఇది ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్, నేను పర్సనల్ లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేశాను, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవి అని చెప్పి చూపించిన తర్వాత ఆయన సరే యాక్చువల్గా వాళ్ళు నన్ను కూడా మోసం చేశారు. నేను క్లియర్గా అడిగాను ఎవరెవరు ఉన్నారు టీంలో అంటే నీ పేరు చెప్పలేదు, వాళ్ళ మీద కేసు వేసే అన్నారు. కానీ నేనైతే కంటిన్యూ చేద్దామని అనుకున్నాను మూవీలో, ఎందుకంటే నాకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. సో అంటే రోల్ కూడా ఏమన్నా ఇస్తారేమో అనే ఒక చిన్న ఆశతోటి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఇంకా నేను ఇట్లా నీలాంటి చిన్న వాళ్ళతో చేయను, నా రేంజ్ వేరు, సురేష్ బాబు గారి రేంజ్ అన్నట్టు చెప్పారు. సరే ఆయన పెద్ద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న బిజినెస్ మ్యాన్, అందుకని నేను ఇంకా ఫైట్ చేయలేక వీళ్ళ పైన కేసు వేసానండి. నేను ఉండేది నాచారం పిఎస్లో 2021లో ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. ఓకే. ఇది ఎఫ్ఐఆర్. సో 3 ప్రొడ్యూసర్స్ ప్లస్ డైరెక్టర్ పైన కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాను, క్రిమినల్ కేసు, అంటే చీటింగ్ కేసు ఇది. కానీ డైరెక్టర్ తప్పించుకున్నాడు. సో నాకేం సంబంధం లేదు, నేను టెక్నీషియన్ని,
జస్ట్ పరిచయం చేశాను అంతే అన్నట్టు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ డైరెక్టర్ ఎక్కడ ఉంటాడో లేదా ప్రొడ్యూసర్స్ ఎక్కడ ఉంటారో నాకు తెలియదు. ఓన్లీ వాళ్ళ ఆధార్ కార్డు ఉంది కానీ ఆ అడ్రస్లో వీళ్ళు ఉండట్లేదు. వాళ్ళు అడ్రస్లు మార్చేశారు, ఫోన్ నెంబర్లు మార్చేశారు. ఎవరైతే నమ్మానో నా ఫ్రెండ్ సునీల్ మోహన్ గుంటి అనే అతను కూడా నాకు సంబంధం లేదు, నేను జస్ట్ నీకు ఫ్రెండ్లీగా హెల్ప్ చేద్దాం అనుకున్నాను, అటు సైడు ఇటు సైడు అతను స్కూల్ ఫ్రెండ్, నువ్వు సిబిఐటి ఫ్రెండ్, ఇద్దరికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను, కానీ మరి అట్లా అవుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అతను చెప్పిన మాట కూడా కరెక్టే, తను హెల్ప్ చేద్దాం అనుకున్నాడు. తను యాక్చువల్గా ఈ మూవీకి స్క్రిప్ట్లో కూడా హెల్ప్ చేశాడు తను డైరెక్టర్. సో మరి అతన్ని నమ్మి ఇచ్చాను, కానీ చివరికి ఇట్లాగా. సో ఇప్పుడు ఈ సినిమా వల్ల శ్రావ్యకి పరిచయం అయ్యారా? యా, తర్వాత ఏమైందంటే 2022లో సివిల్ కేసు అనేది వేసాను, మనీ రికవరీ కేసు. సో ఈ క్రిమినల్ కేసు ఏదైతే వేసామో దాంతో మనకి డబ్బులు రావు, ఓన్లీ వాళ్ళకి పనిష్మెంటే పడుతుంది. ఇప్పుడు ఆ స్టేజ్ కూడా సమ్మన్ స్టేజ్లో ఉందండి. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి అపియరెన్స్ ఆఫ్ అక్యూజ్డ్ అంటారు, సెకండ్ స్టేజ్ వచ్చేసి సమ్మన్స్ అంటారు. సో వాళ్ళు ఏంటంటే సమ్మన్స్ వచ్చిన తర్వాత వస్తాము అనే టైప్లో ఎన్నిసార్లు సమ్మన్స్ పంపించినా నేను మీకు అది కూడా చూపిస్తాను స్టేటస్, అట్లీస్ట్ ఒక 10 టైమ్స్ అండి, అట్లీస్ట్ 10 టైమ్స్ అపియరెన్స్ ఆఫ్ అక్యూజ్డ్ అని చూడండి, సమ్మన్స్ తీసుకోవట్లేదు, రావట్లేదు. సో తర్వాత ఏం చేశానంటే మనీ రికవరీ కేసు వేసాను, సివిల్ కేసు, ఇది సూట్ వేసిన తర్వాత ఇక్కడ కూడా కొత్త ప్రొడ్యూసర్ ఒక్కళ్ళే రెస్పాండ్ అయ్యారు, పాత ప్రొడ్యూసర్స్ ప్లస్ డైరెక్టర్ రెస్పాండ్ అవ్వట్లేదు. యా, సో అది అట్లా నడుస్తుంది. అయితే 2023లో రామ్ గోపాల్ వర్మ గారు TV9లో ఒక డిబేట్ పెట్టారు. ఏంటంటే స్ట్రే డాగ్స్, వీధి కుక్కలు ఒక చిన్న బాబుని చంపేశాయి. సో చంపేశాయని చెప్పేసి GHMC మీద ఇట్లాగా ఒకటి డిబేట్ పెట్టారు. దాంట్లో కావేటి శ్రీనివాసరావు గారు అని ఒక సీనియర్ అడ్వకేట్, కరీంనగర్లో ఉంటారు ఆయన US సిటిజన్ యాక్చువల్గా. ఆయన బాగా మాట్లాడారు ఆ డిబేట్లో. సో అయితే ఆయన్ని లింక్డ్ఇన్లో మెసేజ్ చేశాను. మెసేజ్ చేసి ఇట్లాగా సార్ నాది ఒక సివిల్ కేసు ఉంది, కొంచెం మీరు హెల్ప్ చేయాలంటే సరే రమ్మన్నారు. ఖైరతాబాద్ ఆఫీస్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ శ్రావ్యాని పరిచయం చేశారు. సో ఫస్ట్ టైం శ్రావ్యాన్ని కలిసినప్పుడు అమౌంట్ పంపించిన అమౌంట్ ఇది గూగుల్ పే ద్వారా 10,000, తర్వాత 15,000 పంపించాను. సో తర్వాత ఏమైందంటే మా ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఈ కేసు విషయంలో కలుస్తూ. సో తను కొచ్చికి వెళ్తున్నాను అని చెప్పేసి నన్ను పిలిచిందండి. అంటే ఈ కేసు టైంలో ఇద్దరు కలిశారు? ఈ కేసు టైంలోనే కలిసిన తర్వాత మేమిద్దరం ఇక్కడ స్టాండప్ కామెడీ షోస్, డిన్నర్కి వీటికి కూడా వెళ్ళాము. తర్వాత కొచ్చికి ఒక పని మీద వెళ్తున్నానని చెప్పేసి నాకు కొచ్చి ఫ్లైట్ టికెట్ పంపించింది. అట్లాగే తను ఏ హోటల్లో ఉంటున్నాను అని చెప్పేసి కూడా పంపించింది, రాడిసన్ బ్లూ ఫర్ ద ఫస్ట్ 2 days అని చెప్పి పంపించింది. సరే అని చెప్పి నేను కూడా అదే ఫ్లైట్లో బుక్ చేసుకున్నాను. బుక్ చేసుకొని వెళ్ళాము ఇద్దరం. ఇనిషియల్గా ఫస్ట్ 2 days అక్కడ సపరేట్గానే ఉన్నాము. అయితే ఇక్కడ ఈ మూవీ కేసుకి సంబంధించిన అమౌంట్ 2 lakhs ఏదైతే ప్రొఫెషనల్ ఫీజు అనుకున్నామో అది నేను IT ఎంప్లాయీ అవ్వడం వల్ల నా దగ్గర అంత మనీ లేక క్రెడిట్ కార్డ్స్లో ఉన్నాయి. సో మా మదర్ కూడా ప్రాపర్టీ అమ్మారు యాక్చువల్గా అదే టైంలో. అమ్మి కొంతవరకు ఈ 30 lakhs అప్పు కొంతవరకు తీర్చారు. తీర్చిన తర్వాత ఈ 30 lakhs తెచ్చుకోవడానికే కదా మనం సివిల్ కేసు వేసింది. అయితే ఆ అమ్మాయి 1 lakh వరకు నేను ప్రొఫెషనల్ ఫీజు అని చెప్పేసి నేను హోటల్ ఎక్స్పెన్సెస్, ఇది చూడండి హోటల్ బిల్, ఇది అంటే ఎంత అవుతుంది ఏంటని చెప్పేసి, సో ఆ హోటల్ ఎక్స్పెన్సెస్, ఫ్లైట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా నేను పే చేయడం జరిగింది. పే చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఆ జర్నీలో మేమిద్దరము లవ్లో పడ్డాము. లవ్లో పట్టి ఆమె కూడా అడుగుతుంది చూడండి, ఆర్ యూ కనెక్టెడ్ విత్ మీ ఎమోషనల్లీ అని చెప్పి అడుగుతుంది. ఎస్ అని చెప్తే అంటుంది. తర్వాత ఆ అమ్మాయి నాకు ఇది కూడా చెప్పింది, లైక్ తనకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్కి సంబంధించి ఇట్స్ రిలేటింగ్ టు లా, నాకు కొంచెం హెల్ప్ చేస్తావా, రికార్డ్ చేస్తావా అని కూడా అడిగింది. సో అయితే తను ఒక మాట చెప్పిందండి, ఇది చెప్పాలి, ఐ విల్ నెవర్ లై టు యూ, ఐ ప్రామిస్ అని చెప్పి అంటుంది. అంటే నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పను అంటుంది క్లియర్గా. సో కానీ ఆ అమ్మాయి అక్కడ మేమిద్దరము కోచిలో స్పెండ్ చేసిన తర్వాత నాకు ఇష్టమైంది అని చెప్పి నా బర్త్డేకి ఒక షర్ట్ కూడా తీసుకొని వచ్చింది. ఇది బర్త్డే షర్ట్, సీత్రూ షర్ట్. మామూలుగా క్లయింట్ అయితే ఎవరో ఇవ్వరు కదా, సో సీత్రూ షర్ట్ ఇచ్చి థ్యాంక్స్ ఫర్ ద గిఫ్ట్ అంటే కిసి కూడా పెట్టింది చూడండి. సో అట్లా ఐ లవ్ యూ అని కూడా చెప్పింది, ఇక్కడ ఐ లవ్ యూ అని చెప్పింది. సో మేము ఇద్దరం లవ్లో ఉన్నామని ప్రూవ్ అయింది ఇక్కడ.
కాకపోతే ఏమైందంటే ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫోటోలో కూడా చూపిస్తాను. కొచ్చిలో దిగిన ఫోటోలు ఇది కొచ్చిలో దిగిన ఫోటో. అలాగే ఇది కూడా మేము ఇద్దరం కలిసి రూమ్లో దిగిన ఫోటో ఇది. సో అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంతకాలం రిలేషన్షిప్లో ఉండి తర్వాత ఒక సైంటిస్ట్ దొరికాడు నాకు. నేను యాక్చువల్గా మన ఇద్దరం బ్రేకప్ అవుదామని చెప్పేసి చెప్పింది. అంటే మీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం పెళ్లి చేసుకుంటానని చెప్పిందండి. యాక్చువల్గా నాతోటి పెళ్లి చేసుకుంటానని చెప్పింది. సో ఇక్కడ చూస్తే కనుక ఎవరితోటి బయటికి వెళ్తున్నానని చెప్పింది, విత్ సైంటిస్ట్ అని చెప్పింది. సో ఆమె వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయి, నేనేమో క్రిస్టియన్, ఓసీ క్రిస్టియన్. ఇప్పుడు ఈ మధ్య మనం చూసాం 2 days బ్యాక్ మన అమృత ప్రణయ్ ఇది కూడా వచ్చింది జడ్జ్మెంట్. సో అదే సిమిలర్ అనమాట కొంచెము. అమృత వచ్చి వైశ్య కదా, అలాగే శ్రావ్య కూడా వైశ్య. అదే ప్రణయ్ క్రిస్టియన్, కాకపోతే ఎస్సీ రిజర్వేషన్ ఉంది ఆయనకి, నాకు రిజర్వేషన్ లేదు, నేను ఓసీ క్రిస్టియన్. సో అయితే ఇట్లాగా మంచి సంబంధం దొరికింది అని చెప్పేసి నన్ను వదిలించుకుందాం అనుకుంది. అయితే మనకి ఇక్కడ గ్రేష్మా శారన్ రాజ్ అనే ఒక ఇది కూడా చూసాం మనం ఈ మధ్య, తమిళనాడు కేరళ లవ్ స్టోరీ వాళ్ళది. సో ఆ అబ్బాయి ఇద్దరు లవ్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి వదిలించుకోవడానికి మిలిటరీ సంబంధం ఏదో వచ్చిందని చెప్పేసి కూల్ డ్రింకుల్లో పాయిజన్ అంతా కలిపి ఇచ్చేస్తే పాపం అబ్బాయి 2 వారాలు కష్టపడి ఆర్గన్స్ అంతా డ్యామేజ్ అయ్యి తను చనిపోయాడు. సో అట్లాగా అమ్మాయిలు రిలేషన్షిప్లో ఎగ్జిట్ అవ్వాలంటే డిఫరెంట్ వేస్లో ఇట్లాగా అబ్బాయిల్ని బాధపడి. సేఫ్ కదా, నేను సేఫ్, మిమ్మల్ని ఏమనకుండా వదిలేసింది. అదే కరెక్ట్, కానీ అట్లీస్ట్ అంటే రాంగ్ కేసులు పెట్టి చేయడం అనేది తప్పు కదండి. సో మీ మీద రాంగ్ కేసులు పెట్టింది శ్రావ్య, అండ్ తను బయట పడాలని చెప్పేసి సైంటిస్ట్ తో మూవ్ అవ్వాలని చెప్పి. ఓకే, ఇది ఇప్పుడు ఇక్కడ ఓకే, మీరు మూవ్ అయ్యి లావణ్యతో ఎలా కనెక్ట్ అయ్యారు? అయితే ఇక్కడ ఇది కూడా ఒక పాయింట్ చెప్పాలండి మీకు. ఏంటంటే ఆ పాయింట్, ఆ అమ్మాయి పెట్టిన ఎఫ్ఐఆర్ బేస్ చేసుకొని పోలీస్ వాళ్ళు యాక్చువల్గా వచ్చి నా దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ అన్ని కూడా సీజ్ చేశారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి లెట్స్ సే పోలీస్ వాళ్ళు వచ్చి మన కెమెరాస్ అన్ని తీసేసుకొని మీ ఫోన్లు అన్ని తీసేసుకుంటే మనకి ఇన్కమ్ సోర్స్ ఎక్కడిది? పొట్ట మీద కొట్టినట్టే కదా, కెరియర్ మీద. అట్లా కొట్టకూడదు కదా. సో ఈ అమ్మాయి రాసిన ఎఫ్ఐఆర్ బేస్ చేసుకొని వీళ్ళు ఇట్లాగా అమ్మాయి కొన్ని అబద్ధాలు కూడా రాసిందండి దీంట్లో. ఎఫ్ఐఆర్లో చూస్తే కనుక ఫొటోస్ ఏవైతే దిగానో ఇందాక మీకు చూపించిన ఫొటోస్ మార్ఫ్ చేశానని చెప్పి రాసింది. హీ హాజ్ మార్ఫ్డ్ మై పిక్చర్స్ అని రాసింది. అట్లాగే వకాలత్నామా అనేది యూజువల్గా తీసుకుంటారు మన కేసు ఇచ్చినప్పుడు. ఆ వకాలత్నామాని 2 నెలల క్రితమే ఇచ్చేసాను. ఇది జనవరిలో జరిగింది 2024. 2 నెలల క్రితమే అంటే అక్టోబర్, కానీ అక్టోబర్ టైంకి మేము ఇద్దరం రిలేషన్షిప్లో ఉన్నాం. సో అక్కడ ఒక అబద్ధం రాసేసింది. తర్వాత గ్యాజెట్ సీజ్ చేయండి అని చెప్పి క్లియర్గా రాసింది ఇక్కడ. ఈ కంప్లైంట్ మేరకు షీ టీమ్స్ వాళ్ళు వచ్చి నా టేబుల్ మీద ఉన్న గ్యాడ్జెట్స్ అన్నీ కూడా 2 ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, ఒక హార్డ్ డిస్క్ అన్నీ సీజ్ చేశారు. దట్ టు వితౌట్ గివింగ్ సీజర్ రిపోర్ట్ అనమాట. సో అందుకని ఈ మధ్య నేను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ బయట ఈ ప్లకార్డ్ పట్టుకొని కూడా నేను ధర్నా చేయడం జరిగింది. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. మై ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ వర్త్ ₹5 lakhs were illegally and forcibly seized by the She Teams police and Chikkadapalli police on January 8, 2024, 428 days ago. Almost 1 year దాటిపోయింది, without providing me with a seizure report. For an IT employee, these gadgets are essential income generating tools and their confiscation has severely impacted my livelihood. I need my gadgets back. ఇప్పుడు బేసిక్లీ మనం సీజర్ రిపోర్ట్ అనేది ఎట్లా అంటే, ఒక స్కూటీయో కారో డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం ఏదన్నా వైలేషన్ అయితే వాళ్ళు ఆపి మనల్ని ఇదర్ చల్లానా ఇస్తారు, లేదా డబ్బులు బండి సీజ్ అయినా చేస్తారు, లేదా డబ్బుల కోసం అయితే బ్రైబ్ అడుగుతారు. ఇక్కడ నాది అట్లాగే అయిందండి. వాళ్ళు సీజర్ రిపోర్ట్ ఇస్తే అది అఫీషియల్, ఇది అన్అఫీషియల్. సీజర్ రిపోర్ట్ ఇవ్వకుండా నా గ్యాడ్జెట్ సీజ్ చేసేసి వాళ్ళు నా గ్యాడ్జెట్స్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. అందుకని నేను ఏం చేశానంటే రిట్ పిటిషన్ ఒకటి వేసానండి. రిట్ పిటిషన్ అనేది హైకోర్టులో వేస్తాము. దాని మీనింగ్ ఏంటంటే ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు అని చెప్పి. ఇవి నా గ్యాడ్జెట్స్ 31st January రోజు, ఇది 8th January కదా, 31st January రోజు ఇది వేస్తాను, రిట్ పిటిషన్ వేసాను. ఇమీడియట్గా వాళ్ళు ఫోన్ చేసి మేము ఇచ్చేస్తాము అని చెప్పి పోలీస్ స్టేషన్కి పిలిచారు. పిలిచిన తర్వాత ఇదిగో తీసుకో, ఇది సిగ్నేచర్ పెట్టేసి ఇది గ్యాడ్జెట్స్ రిటర్న్ ఇస్తున్నామని చెప్పి అన్నారు. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫ్రెండ్స్ తీసుకెళ్ళకపోవడం. ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి ఉంటే వాళ్ళు విట్నెస్ అయ్యేవాళ్ళు.
కానీ తీసుకెళ్ళకపోవడం అంటే ఫ్రెండ్స్ కూడా కొంచెం భయపడ్డారు పోలీస్ స్టేషన్కి రావడం అంటే. సో ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే డెఫినెట్గా ఎవరైనా తీసుకెళ్ళండి, తీసుకెళ్ళకుండా మాత్రం ఉండద్దు. అడ్వకేట్లు అయినా కూడా తీసుకెళ్ళడం బెటర్ ఇన్ఫ్యాక్ట్. ఓకే. సో అడ్వకేట్ అంటే చాలా ఖర్చు ఉంటుంది, వాళ్ళు అయితే డబ్బులు తీసుకుంటారు పోలీస్ స్టేషన్కి రావడం. బట్ ఎనీవే పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నాతో సిగ్నేచర్ పెట్టి చేసుకొని నా గ్యాడ్జెట్స్ రిటర్న్ ఇవ్వలేదు, ఇది అన్అఫీషియల్ది అఫీషియల్ చేశారు చాలా తెలివిగా. ఓకే. ఒక డిసీట్ఫుల్గా ఇది చేశారు. సో నేనేం చేశానంటే ఇమీడియట్గా కమిషనర్కి ఒక మెయిల్ పెట్టేసి తర్వాత ఇంకొక రిట్ పిటిషన్ వేశాను. రిట్ పిటిషన్ ఫర్ సీసీటీవీ ఫుటేజ్ ఆఫ్ ద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్. సో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఆ రోజుకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తీయండి, నేను వచ్చాను, సిగ్నేచర్ చేశాను, నా గ్యాడ్జెట్స్ నాకు ఇవ్వలేదని చెప్పేసి. సో దాన్ని బ్యాక్ డేటెడ్ చేసేసారు వీళ్ళు. సో ఇప్పుడు యాక్చువల్గా ఫైట్ అగేన్స్ట్ శ్రావ్య యాజ్ వెల్ యాజ్ ద పోలీస్ సిస్టమ్. సో అదైన తర్వాత నాకు కొన్ని లూప్ హోల్స్ అవి కూడా కనబడ్డాయండి మన సిస్టంలో. ఏంటి అంటే లూప్ హోల్స్. సో ఫస్ట్ ఏమైందంటే తర్వాత నేను బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇచ్చాను ఆమె పైన. బార్ కౌన్సిల్లో March 18th కంప్లైంట్ ఇవ్వగానే రిటాలియేషన్ నా పైన March 19th సెకండ్ ఎఫ్ఐఆర్ చేసేసింది చార్మినార్ పోలీస్ స్టేషన్. అది ఫస్ట్ పోలీస్ స్టేషన్ చిక్కడపల్లి, ఇది చార్మినార్ పోలీస్ స్టేషన్. చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఇట్లా అవ్వట్లేదు అని చెప్పేసి మీడియాకి వచ్చాను. మీకు గుర్తుంది, October 2024లో మీరు తీసుకున్నారు నా ఇంటర్వ్యూ. అప్పుడు వచ్చాను అని చెప్పేసి మళ్ళీ సైబర్ క్రైమ్లో మళ్ళీ ఎఫ్ఐఆర్ వేసేసింది, 3rd ఎఫ్ఐఆర్. సో తర్వాత ఏం చేశానంటే హ్యూమన్ రైట్స్ యాక్ట్ కిందకు వస్తుంది ఇది. ఎందుకంటే సో మన ఆర్టికల్ 14 and 21 ప్రకారం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 14 and 21 ప్రకారం ప్రైవసీ ఇష్యూ యాక్చువల్గా. అట్లా పాస్వర్డ్స్ ఓపెన్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు, కానీ అది చేయక్కర్లేదు. మన కేసుకి సంబంధించింది ఏదైతే ఉందో అది మాత్రం ఇస్తే చాలు. అయితే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కిను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి లెటర్ రాశాను, కానీ జడ్జి గారు లేరు. ఓకే. జడ్జి గారు లేకపోతే ఎట్లాగా మనకి డెఫినెట్గా ఎవరినో ఒకళ్ళు బ్యాకప్ పెట్టాలి కదా, బ్యాకప్ పెట్టకుండా లేకుండా ఉంది. తర్వాత పోలీసుల మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ లేదు అసలు తెలంగాణలో. వేరే స్టేట్లో ఉంది, ఢిల్లీలో ఉంది, మన స్టేట్లో కూడా పెట్టాలి డెఫినెట్గా. దాని తర్వాత ఏమైందంటే వకాలత్నామా అండి. వకాలత్నామా అనేది ఇందాక మనం చూసాము ఎఫ్ఐఆర్లో. మన వకాలత్నామా మేము 2 months బ్యాకే ఇచ్చామండి కదా. ఈ వకాలత్నామాలో చూస్తే 2 signatures ఉన్నాయి, ఒకటి శ్రావ్యాది, ఇంకొకరిది కావేటి శ్రీనివాసరావు గారిది అనుకున్నాను నేను, కానీ అది కావేటి శ్రీనివాసరావు గారిది కాదు, అది వాళ్ళ ఫాదర్ది. ఈ శ్రావ్య అనే ఆమె 2nd generation అడ్వకేట్. మామూలుగా మనం ఏమనుకుంటాం, కావేటి శ్రీనివాసరావు గారు పరిచయం చేశారు కాబట్టి ఆయనది అనుకుంటాం కదా, కానీ అది కాదు. సో ఈ మాన్యువల్ వకాలత్నామాలో డేట్ లేదు, ఏమీ లేదు, అసలు ఏ కేసుకి సంబంధించిందో తెలీదు. ఇలా ఉంటే సిస్టము లూపోలే కదా, వాళ్ళు మిస్యూజ్ చేసేస్తారు. సో డిజిటల్ వకాలత్నామా అనేది పెట్టాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ చీఫ్ జస్టిస్కి కూడా లెటర్ రాయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఏదైతే మనం చూసామో నేను పర్సనల్ లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేశానని చెప్పాను కదా 30 lakhs. సో అయితే ఇక్కడ బ్యాంక్ వాళ్ళు ఊరుకోవట్లేదు, వాళ్ళు ఇంటికి వస్తున్నారు, ఇంటి మీద పడుతున్నారు. సో ఇంటి మీద పడి నాకు ఇక్కడ చూడండి వినిపిస్తాం. మీరే నిన్న వచ్చారా? మొన్న వచ్చింది మీరేనా? ఓకే చెప్పండి. పేమెంట్ ఇప్పుడు యాక్చువల్గా ఫోన్ ఎత్తట్లే కదా నేను. నాకు యాక్చువల్గా ఇప్పుడు నాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. ఓకే, పర్సనల్ లోన్ 2019లో తీసుకొని వాళ్ళకి ఇచ్చిన నేను అమౌంట్. అదే మళ్ళీ ఏమంటానంటే ప్లే చేయండి, నేను పంపిస్తాను. ఇది చివరికి ఏమంటాడంటే చెప్పండి, మీరు ఇప్పుడు వెళ్తారా వెళ్ళారు కదా, పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తా అని చెప్పాను. ఎందుకంటే యూజువల్గా చాలా మంది మనం క్రెడిట్ యాప్స్ నుంచి కానీ పర్సనల్ లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ తీసుకుంటాము. కొన్నిసార్లు పరిస్థితి బాగా కట్టలేని పరిస్థితి ఉంటుంది, కానీ బ్యాంక్ వాళ్ళు ఇట్లాంటి రౌడీస్కి అపాయింట్ చేసి, అతను యాక్చువల్ కోటక్ బ్యాంక్ కాదు, మేబీ ఏదో రికవరీ ఏజెంట్ వచ్చి ధమ్కి ఇస్తున్నాడు, థ్రెటన్ చేస్తున్నాడు. నేను వెళ్ళను, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నువ్వు పైసలు కడితే కానీ నేను వెళ్ళను అంటున్నాడు. సో పోలీస్కి కాల్ చేసి ఇమీడియట్గా నేను కంప్లైంట్ చేశాను, అప్పుడు వెళ్ళిపోయాడు. సో అట్లా మీకు ఎవరికైనా కూడా ఇట్లా ఇబ్బంది అయితే ఇమీడియట్గా మీరు పోలీస్కి కాల్ చేయొచ్చు, చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు, వాళ్ళని నోటీస్ పంపించమని చెప్పి. హెల్ప్ అయింది. అంటే ఇంకా వస్తున్నారు, రోజుకి నాకు ఒక 50 calls వస్తాయండి. ఇంకా ఫోన్ సైలెంట్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ ప్రొడ్యూసర్స్ ఏమో నా డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలీదు,
ఇక్కడ శ్రావ్య కూడా నన్ను మోసం చేసి ₹1,00,000 నాతో ఖర్చు పెట్టించుకొని రిటర్న్లో నా మీద కేసు వేసి దానివల్ల నా జాబ్ పోయింది. జాబ్ పోవడం వల్ల ఇదే మా మదర్ ఇట్లాగా ప్లీ అని చెప్పేసి నేను రాశాను, రికవరీ ఏజెంట్స్ ఇంటికి వస్తున్నారు అని చెప్పేసి. సో తర్వాత వచ్చి ఇట్లాంటి అమ్మాయిలు ఇప్పుడు లావణ్య, శ్రావ్య లాంటి వాళ్ళు రాంగ్ కేసులు పెడుతున్నారు. అలాంటి వాళ్ళ మెంటల్ స్టేటస్ ఫస్ట్ చెక్ చేయాలి అనేది సైకాలజిస్ట్ని పెట్టాలి. ఎందుకంటే ఫ్యామిలీ కోర్ట్స్లో ఉంటారు సైకాలజిస్టులు కౌన్సిలింగ్ చేయడానికి, కానీ పోలీస్ స్టేషన్లో ఉండరు. పోలీస్ స్టేషన్లో ఎట్లా ఉంటుందంటే నాది శాలరీ 36 lakhs ఉండేదండి లాస్ట్ శాలరీ, అయితే 3 లక్షలు పర్ మంత్. అయినా కూడా కోర్స్ ట్యాక్స్లు కట్ అవుతాయి అనుకోండి. సో అయినా కూడా నన్ను ఒక క్రిమినల్ లాగా ట్రీట్ చేశారు. 4 o'clock ఆ రోజు January 8th పట్టుకెళ్ళి నైట్ 11 వరకు నుంచోబెట్టారు. ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏమీ లేదు. సో అది కూడా హ్యూమన్ రైట్స్ ఇష్యూ యాక్చువల్గా. ఓకే, అంటే పోలీస్ స్టేషన్లో ఎట్లా ఉందంటే రివర్స్లో ఉందండి. యూజువల్గా కోర్టులో ఎట్లా ఉంటుందంటే యూ ఆర్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ, కానీ పోలీస్ స్టేషన్లో అది రివర్స్, యూ ఆర్ గిల్టీ అంటిల్ ప్రూవెన్ ఇన్నోసెంట్. సో అని చెప్పారు యాక్చువల్ సిటీఎం ఏసీపీ లక్ష్మీ ప్రసన్న మేడం చెప్పారు. సో అక్కడ ఏం జరిగిందంటే ఆమె ఫొటోస్, వీడియోస్ అవన్నీ డిలీట్ చేయమని చెప్పారు. నేను డిలీట్ చేయనని చెప్పాను, ఎవిడెన్సెస్ కాబట్టి. సో అందుకని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి పంపించేసి నెక్స్ట్ రోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసారు. సో అట్లాగా అందుకని సైకాలజిస్ట్లో, అట్లాగే ఈ తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్లో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ మెంబర్ తను. ఆల్మోస్ట్ 100 times పైన వెళ్ళాను, కానీ న్యాయం దొరకట్లేదు నాకు. అందుకని మీడియాకి రావడం జరుగుతుంది. తర్వాత ఏం చేశానంటే నేను కోచికి వెళ్ళానండి, నాచారం పిఎస్కి వెళ్ళాను. నాచారం పిఎస్కి వెళ్ళి ఈ అమ్మాయి పైన కంప్లైంట్ పెడదామని ట్రై చేశాను, చీటింగ్ కేసు. ఎందుకంటే ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది, బట్ అలా వదిలిచ్చేసుకోవడానికి ట్రై చేసింది కదా. అదే అమ్మాయి పెట్టింది అనుకోండి, డెఫినెట్గా అబ్బాయి మీద చర్యలు తీసుకుంటారు. కానీ అదే అబ్బాయి చేస్తే మాత్రం అది పట్టించుకోవట్లేదు. దాదాపు 1 year నుంచి మీరు ఇప్పుడు పోరాడుతున్నారు. అయితే కొచ్చికి వెళ్ళానండి, ఆ అమ్మాయి మీద పెడదాం. నాచారంకి వెళ్తే పిఎస్ వాళ్ళు తప్పిస్తారు అనమాట. నువ్వు వెళ్ళి కొచ్చిలో పెట్టుకో, నువ్వు కొచ్చిలో కదా మీ ఇద్దరు ఎంజాయ్ చేసింది అన్నట్టు అన్నారు. సో కొచ్చికి వెళ్ళి నేను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేద్దామంటే అక్కడ వాళ్ళేమో మలయాళంలో. సో మనకి ఒక అడ్వకేట్ని కూడా తీసుకొని వెళ్ళాను, బట్ స్టిల్ వాళ్ళు ఏమన్నారంటే నీ పైన రేప్ కేసు పెడుతుంది, నువ్వు ఆమె పైన చీటింగ్ కేసు పెడితే. సో ఫస్ట్ జైల్లో బెదిరించి పంపించేశారు. సో అందుకని నేను జూన్లో తెలంగాణ లా సెట్ జరిగింది కదా, లా సెట్లో మంచి టాప్ 1%లో ర్యాంక్ వచ్చింది, 275 ర్యాంక్ వచ్చింది నాకు. సో మంచి కాలేజ్లో చేస్తున్నాను. అంటే ఇది ఒక అందుకు మంచి జరిగింది అనుకోవాలి, ఎందుకంటే ఐటీ జాబ్లో చేస్తున్నాను. కానీ ఈ అమ్మాయి ఒక ఏంజల్ అనుకున్నాను నేను. సో నా ప్రాబ్లమ్స్, మూవీ కేసుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని తను సాల్వ్ చేస్తుంది, మా మదర్ సిస్టర్ తర్వాత ఆమె అనుకున్నాను. కానీ ఆ అమ్మాయి కూడా ఇట్లాగా నా పైన ఇట్లా రాంగ్ కేసు పెట్టి మా ఫ్యామిలీని చాలా ఇబ్బంది పెట్టింది. సో చివరికి నేనే లాలోకి వచ్చి సిస్టమ్ని కాస్త చేంజ్ చేద్దాం, నా అంతు ప్రయత్నం నేను చేద్దాము అని చెప్పి. అయితే ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో అఫీషియల్ పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ రీల్, అది నాది వైరల్ అయిందండి. 1.8 crore మంది చాలా చూశారు ఆల్ ఓవర్ ఇండియా. చూసి 500,000+ లైక్స్ కూడా వచ్చినాయి. అట్లాగే చాలామంది ఇన్స్టాగ్రామ్లో నాకు డిఎం కూడా చేస్తున్నారు, ఇట్లాగా నా గర్ల్ ఫ్రెండ్ కూడా ఇట్లా చేసింది, నా వైఫ్ కూడా ఇట్లా చేసింది అని చెప్పేసి. ఇప్పుడు అతుల్ సుభాష్ గారి కేసు చూసుకుంటే మనకి అన్యాచురల్ కేసు 498A ఇట్లాంటివన్నీ హెరాస్మెంట్, డౌరీ హెరాస్మెంట్ కేసులు అన్నీ పెడుతున్నారు. సో అవి ఉన్నాయి, చాలా వరకు ఇండియాలో జరుగుతున్నాయి. నార్త్లో యాక్చువల్గా దీపికా నారాయణ్ భరద్వాజ్ అని ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ ఫైట్ చేస్తున్నారు మెన్ కోసం. ఇట్లాగా మనకు కూడా మంచి అమ్మాయిలు మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, చాలా మైనారిటీ చెడ్డోళ్ళు ఉంటారు, మెజారిటీ మంచోళ్ళే ఉన్నారు. వాళ్ళు కూడా ముందుకు వచ్చి మా లాంటి విక్టిమ్స్, మేల్ విక్టిమ్స్కి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక అమ్మాయి విషయంలో విక్టిమ్ అయ్యారు, మళ్ళీ ఇప్పుడు లావణ్య ఎక్కడి నుంచి వచ్చింది మీకు? లావణ్య పరిచయం ఎక్కడి నుంచి వచ్చింది అంటే September 13th, 2024 లాస్ట్ ఇయర్. నేను ఇప్పుడు చెప్పాను మీకు లా గురించి. లాలో జాయిన్ అయ్యిద్దామంటే 3 years లా కోర్స్ అండి ఇది. సో 3 years లా కోర్స్కి నా డిగ్రీ ఆల్రెడీ ఉంది కదా, అంటే బీటెక్, సిబిఐటీలో ఇంజనీరింగ్ చేశాను. సో ఆ బీటెక్ది టీసీ తీసుకోవాలి. టీసీ తీసుకోవడానికి నేను అక్కడ ఆ రోజు అప్పుడు ఇవ్వలేదు, మిస్ అయింది. సో టీసీది ఎఫ్ఐఆర్ తెమ్మన్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకటి తెమ్మంటే నేను వెళ్ళాను అక్కడికి. వెళ్తే అక్కడ ఆ రోజు ఆమె గండిపేటలో ఉంది సిబిఐటి, అంటే నర్సింగ్ పిఎస్ లిమిట్స్, అండ్ ఈ అమ్మాయి కోకపేట్, అది కూడా నర్సింగ్ పిఎస్ లిమిట్స్. సో అక్కడికి వచ్చింది.
ఎందుకు వచ్చింది? దాసరి విజ్ఞాన్ అనే అతని పైన కేసు పెట్టడానికి వచ్చింది. ఓకే. సో దాసరి విజ్ఞాన్ అనే అతను కొన్ని వీడియోలు చేస్తున్నాడు,